హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణు స్వప్న ఆఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా ఊరి సంబరాలు లాస్ట్ డే బ్లాగ్. ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. అప్పుడే సంబరాల్లో లాస్ట్ డే చాలా బాగుంటుంది. అందరూ ముర్రటి నీళ్ళు పట్టుకొని టెంపుల్కి వెళ్తారు కదా. ఫస్ట్ ఇప్పుడు హరిపురం అమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నా దోస్తు, మీ అందరికి తెలిసిందే మేము ఫ్రెండ్స్ అని చిన్నప్పటి నుంచి. తనది కూడా ఒక పేజ్ ఉంది, లుక్ అండ్ కుక్ బై జాను అని. ఇంకా తను మంచి మంచి కుకింగ్ వీడియోస్ చేస్తుంది అనమాట. ఇంకా ఎవరు చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా చుట్టూ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో. మేము కూడా క్యూ లైన్లోనే ఉన్నాము. ఇంకా అప్పుడు తంది నాది డిస్కషన్ వచ్చేసి చెంపస్వరాలు అనమాట. చెంపస్వరాల గురించి అప్పుడు మాట్లాడుకుంటున్నాం మేము. అలా ఉంటుంది మరి మాతోని. హరిపురం అమ్మ దగ్గర పూజ అయిపోయాక పాతపట్నం అమ్మ దగ్గరికి ముర్రటి నీళ్ళు పట్టుకొని బయలుదేరామన్నమాట. ఇంకా తను చూడండి, తను వ్లాగింగ్లో తను బిజీ. Hi guys, welcome to my channel. Look and cook by Janu. Subscribe karo. Welcome to my channel. Subscribe karo. వేణు స్వప్న ఆఫీషియల్. ఇంకా మా ఊర్లో ఈ సంబరాలు 3 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది. ఊర్లో ప్రతి ఇంటికి చుట్టాలు బంధువులు అందరూ వచ్చి ఉంటారు. ఇంకా ఆడవాళ్ళు ముర్రటి నీళ్ళు పట్టుకుని టెంపుల్కి బయలుదేరితే ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా వస్తారనమాట. ఇలా డీజే పెడతారు. డీజేతో పాటు డ్యాన్స్ చేసుకుంటూ వస్తారనమాట వాళ్ళు కూడా. ఇంకా చుట్టాలు బంధువులు కూడా టెంపుల్కి వచ్చేస్తారు. చాలా బాగుంటుంది. మా ఊర్లో సంబరాలు అయితే నాకు ఒక విషయం చాలా బాగా నచ్చుతుంది. అదేంటంటే ముర్రటి నీళ్ళు పట్టుకొని వెళ్తాం కదా టెంపుల్కి, ఎవరి మట్టుగా వాళ్ళు వెళ్ళేసి పూజ చేసి రావడం కాదు, ఒకే దగ్గర ఆపేస్తారనమాట. రైల్వే ట్రాక్ దగ్గర అందరూ వచ్చేసారు అని తెలిసాకే ఒకేసారి వదులుతారనమాట. ఫస్ట్ డీజే వెళ్తుంది, దాని బ్యాక్ సైడ్ అందరూ ముర్రటి నీళ్ళు పట్టుకొని టెంపుల్కి వెళ్తారు. చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోదు, చాలా బాగుంటుంది. పాతపట్నం అమ్మ దగ్గర కూడా పూజ అయితే అయిపోయింది. అసలు ఉండలేకపోతున్నాం, చీరలతో ఎలా ఉంటున్నారో ఏంటో. మా ఫేసులు చూసారా ఎలా అయిపోయిందో. ఇంకా ఆ లోపలికి అయితే ఎంట్రీ లేదు, బయట తాళం వేసేస్తారు. ఏ ముర్రటి నీళ్ళు ఏదైనా బయట చెట్టుకే పోయాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇంకా వీళ్ళకి డీజే కూడా సరిపోలేదు, ఇంకా బ్యాండ్ కూడాను. అక్కడ నుంచి ఇంకో టెంపుల్ కూడా ఉంది, చోటమ్మ తల్లి అని. అక్కడికి కూడా ఇప్పుడు వెళ్తున్నాము. ఈ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము టెంపుల్కి. లాస్ట్ 2022లో అనుకుంటాయింది. ఆ ఇయర్ అంతగా ఏమి అనిపించలేదు, కానీ ఈ ఇయర్ అయితే మస్తు అనిపించింది. అలా అనుకున్నామో లేదు, నైట్ అయితే ఫుల్గా వర్షం అనమాట. ఏ మాత్రం ఎక్కడ కూడా ఉండకుండా వెనక్కి తగ్గకుండా ఆ చౌటమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మాకు కూడా కావాల్సింది ఇదే అనుకోండి. ఇంకా మీకోసమని మొబైల్ తడుస్తున్నా కానీ మీకు చూపించాలని వీడియో తీస్తున్నా. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చౌటమ్మ తల్లి దగ్గర అసలు వీడియో తీయడానికి అవ్వలేదు, ఫుల్గా వర్షం. ఇంకా మొబైల్ కూడా మా మమ్మీకి ఇచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ పంచుతున్నారు. ఇంకా మా అవతారాలు చూసారా, తడుసుకొని ఎలా అయిపోయామో. కానీ ఫుల్ ఎంజాయ్ చేసాము. కరెంట్ లేదు కదా, చీకట్లో మంచిగా కనిపించట్లేదు. ఇంకా ఫస్ట్ వచ్చాము కదా హరిపురం అమ్మ తల్లి దగ్గరికి. అసలు మధ్యాహ్నం కరెక్ట్గా పూజ చేయడానికి అవ్వలేదు. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉందో. ఇంకోసారి వచ్చి మొక్కేసి వెళ్ళిపోతున్నా అనమాట. నేను ఇంటికి వచ్చేసాక నా అవతారం అయితే ఎలా ఉంది, ఫుల్గా తడిసిపోయా కదా. మా మమ్మీ వేడివేడిగా టీ చేసి పెట్టింది. ఇంకా మార్నింగ్ నుంచి మా ఇంట్లో ఏం వంట చేశారు మీకు చూపించలేదు కదా. ఇంకా ఒక్కొక్క ఐటమ్స్ చూపిస్తా. గారెలు, మష్రూమ్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇంకా మటన్ కర్రీ, రైతా, బిర్యానీ, సాంబార్ అనమాట. ఇంతే, ఇంకేముంటుంది, ఇంతే. మేనత్త ఉన్న మామ వచ్చారు. ఇంకా తిని వచ్చేసి ఇంకో అత్త అనమాట నాకు. మా అత్త ఎంత స్టైల్గా హాయ్ చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఆ రోజు నైట్ టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా రోజంతా తిరిగి తిరిగి అలసిపోయినా కానీ నైట్ ప్రోగ్రామ్ చూడకుండా ఎలా ప్రోగ్రామ్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇదే లాస్ట్ డే కదా. ఇంకా వెళ్ళాక అక్కడ ఎవరిదో మేడపైకి ఎక్కేసాము చూడడానికి. ఇంకా ఆ సైడ్లోనే ఉన్నాం కానీ మేము చూడలేదన్నమాట. మా డాడీ అక్కడ కూర్చున్నారని ఇంటి నుంచి అయితే 3 చైర్లు తెచ్చేసారనమాట. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి మంచిగా కూర్చొని పోయాము. మంచి సీట్ దొరికిపోయింది చూడడానికి.
ఇంకా ఇదైతే మామూలుగా పాడలేదు, దారుణం అసలు. తెలుగు సాంగ్ ఏమో సంబల్పురి వెర్షన్లో తీసింది. ఆ పాట ఏదో మీరే వినండి. ఆ ఒక్క పాటతో మూడంతా ఆఫ్ అయిపోయింది. లేచి ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా డాడీ చూసారా 3 చైర్లు ఎలా మోసుకొని తీసుకొని వెళ్తున్నారు. ప్రోగ్రామ్ బాగుంటుందనేమో తెచ్చేశారు. ఇంకా సంబల్పురి వెర్షన్ ఇంకా ఫస్ట్ పాడుంటే ఆ చైర్లు కూడా తెచ్చి ఉండేవారు కాదేమో, అంటే దారుణంగా పాడింది. ఇంకా అక్కడ ఉండే బదులు ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోవచ్చు అని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్.